ఈ రీతిగా ప్రభుని యేసుక్రీస్తు వారి జన్మదిన వేడుకని జరిపించుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను, మహింపరుస్తున్నాను. మేము కూడా మీ అందరితో కలిసి పాలి భాగస్థులై దేవుని ఆరాధించడానికి, గణపరచడానికి దేవుడు మాకు ఇచ్చిన అవకాశం బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. ప్రాముఖ్యంగా మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు మరి రాజుగారికి, మరి పాస్టర్ రాజుగారికి, మరి పాస్టర్ గారికి, వారి కుటుంబానికి ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. అదే రీతిగా వేదిక మీద ఉన్నటువంటి నడిపిస్తున్న దైవజనులు, వేదిక మీద దైవజనులందరికీ ప్రభు పేట వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలండి. అమ్మ చెప్పాలి, ఏం చెప్పాను నేను? మీరందరూ ఏం చెప్పాలి? హల్లెలూయా, హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే ప్రతి మాటకు కూడా స్పందిస్తూ మనం ముందుకు వెళ్దాం. పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేయను గాక. హల్లెలూయా. ఇంకా తడువు చేయకుండా ఉన్న సమయంలోనే, దేవుడిచ్చిన వాతావరణంలోనే, దేవుడిచ్చిన సమయంలోనే దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాము. నాది తణుకు అనేటువంటి ప్రాంతము. ఏ ప్రాంతం అండి? తనక ఏమన్నా నేను? తణుకు. హల్లెలూయా. మరి తణుకు ప్రాంతం నుంచి మీ మధ్యలోకి రావడం దేవుడు కృప చూపించారు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని, లేఖనాల్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్తమానము 5వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందామండి. చదవండి. తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మండపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినండి. కోనేరు అనేటువంటి ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలోనికి ఎవరు వెళ్ళేవారంటే రోగులు వెళ్ళేవారంట, గుడ్డివారు వెళ్ళేవారంట, కుంటివారు వెళ్ళారంట, ఊచ చేతులు గలవాడు వెళ్ళేవారు. ఇంకా చెప్పాలంటే ఎవరైతే రోగము చేత బాధపడుతూ ఉన్నారో, పక్షవాతంతో బాధపడుచున్నారో వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళేటువంటి వారంటే కోనేరు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళేవారు. మన ఊర్లో ఒక చెరువో ఏదో నది ఏదో ఉంటుంది కాబట్టి అది ఒక కోనేరు అనుకోండి. ఆ కోనేరు మీదకి దేవదూత ఆయా సమయాల్లో వచ్చినప్పుడు, ఆ కోనేటిలో దిగినప్పుడు ఈ రోగులు ఏం చేయబడేవారంటే స్వస్థపరచబడేవారు. హల్లెలూయా. ఎప్పుడైతే వారు రోగంతో ఉన్నప్పుడు, ఆ యొక్క రోగము కలిగినటువంటి వారు కోనేటిలో దిగారో, దేవదూత వచ్చినప్పుడు కోనేటిలో దిగారో, అప్పుడు వారికి ఏం కలిగేదంటే స్వస్థత కలిగే. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఆయా ప్రాంతంలో మనకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. అక్కడ చూడండి దేవుని బిడ్డలారా, చదవండి 7వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండట చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ గోరుచున్నావా అని వారిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరమిచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచాను. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కోనేటి దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి అంటే దగ్గరగా 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడి ఉన్నాడు. భయంకరమైన రోగంతో పడి ఉన్నాడు. ఆయా సమయాల్లో దేవదూతలు వచ్చి కోనేటిలోకి వచ్చినప్పుడు వీడు దిగటానికి అవకాశం లేదు, ఎందుకంటే ఎవరు కూడా సహాయం చేసేవారు కాదంట. హల్లెలూయా. ఇక్కడ ఉన్నారు అందరూ, దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆయా సమయాల్లో దేవదూతలు వచ్చినప్పుడు ఈ రోగి దిగడానికి అవకాశం ఉండేది కాదు. అందరూ వెళ్ళిపోతున్నారు, కానీ ఈయన్ని మట్టుకు వదిలేసేవారు.
అందరూ స్వస్థపరిచేవారు, కానీ ఈయన్ని మట్టికి విడిచిపెట్టేసేవారు. అలాగా ఎన్ని సంవత్సరాలు అయిపోయిందంటే 38 సంవత్సరాలు అయిపోయింది. హల్లెలూయా. అందుట్లో వీరి బంధువులు ఉన్నారు, వీరి స్నేహితులు ఉన్నారు, వీరి గ్రామస్తులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా ఈయనకి సహాయం చేసేవారు కాదంట. ఏ ఒక్కరు కూడా సహాయం చేసేవారు లేరు. ఎందుకంటే ఈయన స్వస్థపరచబడితే ఈయనకి ఎక్కడ మేలు కలుగుతుంది అని చేసి మనుషుల యొక్క ఉద్దేశం. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మనకు ఏదైనా ఒక చిన్న మేలు కలుగుతుందంటే చాలు, మనుషులు ఏం చేస్తారంటే దాన్ని చేయడానికి అసలు ముందుకు రారు. ఓ 10 రూపాయలు వస్తే నీ జీవితం బాగుపడుతుంది, అది అసలు ఇవ్వరాళ్ళు. 10 రూపాయలు అవసరంలే, ఒక మాట సాయం చేస్తే చాలు ఒక కుటుంబం బాగుపడుతుంది అంటే ఆ మాట తిరగే చెప్తారు తప్ప ఉన్నదన్నట్టు చెప్పరు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎందుకని? వారందరూ కూడా మనుషులు. ఏ ఒక్క మానవుడు కూడా బాగుపడడానికి కానీ, ఏ ఒక్క జీవితం కూడా ప్రశాంతంగా ఉండడానికి కానీ వారు ఏం చేస్తారంటే ఆలోచన చేసుకోరు. ఆ యొక్క సమయంలో 30 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలోనే పడి ఉన్నాడండి. రోగంతో పడి ఉన్నాడు. సహాయం చేసేవారు ఎవరు లేరు. నిస్సాహస్థితులు అదే ప్రాంతంలో ఉన్నప్పుడు యేసు ప్రభు వాళ్ళ ప్రాంతానికి వచ్చారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. యేసు ప్రభు వారు వచ్చి అంటున్నారు, అయ్యా నువ్వు స్వస్థపడాలని ఆశ కలిగి ఉన్నావా, స్వస్థపడాలనుకుంటున్నావా అని అడిగినప్పుడు అని చెప్పాడయ్యా, నాకు స్వస్థపడాలని ఉంది, కానీ దింపే వాళ్ళు ఎవరు లేరయ్యా అని అన్నప్పుడు యేసు చెప్తున్నాడు, ఇప్పుడే నువ్వు పరుపెత్తుకుని నడవమని యేసు ఒక మాట విసిరితే చాలు, ఆడు 38 సంవత్సరాలుగా పడి ఉన్నవాడు యేసు చెప్పిన ఒక్క మాటతో ఏం చేయబడి తెలుసండి, వాడిని పరుపెత్తుకుని పరిగెట్టడం ప్రారంభించాడు. దేని స్తోత్రం కలిగిన గాక. చప్పలు కొడితే ప్రభు నాన్న మహింపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళతో తిరిగాడని అని అనడం మొదలుపెట్టారు. దేవుని మహాకృప ఏమో తెలియదు కానీ మొత్తానికి 10th క్లాస్ నేను పాస్ అయిపోయాను. దేని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. అలాగ ఉండగా ఒక దైవజనుడు నాకు పద్దాక వచ్చి వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. ఇంకో విషయం చెప్పిన దేవుని బిడ్డలారా, అలాగే లోకములు ఉంటూ త్రాగుతూ తినుచు నేనేం చేసేటోనంటే ఎక్కడ పండగలంటే ఆడికి వెళ్ళిపోయేవాడిని, ఎక్కడ ఊరేగింపులు జరిగితే ఆడికి వెళ్ళిపోయేవాడిని, ఎక్కడ అన్ని విగ్రహార్పితమైనవి జరిగితే అక్కడికి వెళ్ళిపోయేవాడిని. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు అలాగ జరుగుతుండే 10th క్లాస్ మొత్తాన్ని పాస్ అయిపోయాను. అడో దైవజనుడు నాకు వాక్యం చెప్తూ మొదలుపెట్టాడు, నా కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అలాగ ఉండగా ఎన్నోసార్లు దైవజన్ తిట్టినవాడిని, ఎన్నోసార్లు దైవజన్ని దూషించేవాడిని. పాస్టర్ గారు పర్దాకి వచ్చి ఇలా చెప్పకండి బాబు అని చెప్పినవాడు నేనే. అలాగూ ఉన్నా నన్ను దేవుడు ఒక దినమందు మెలని స్వరంతో నన్ను పిలుస్తున్నాడు. ఏమని తెలుసా? ఇదిగో బ్రదర్ సతీష్ మైకేల్, నువ్వు నా సేవకుడివి, నేను నిన్ను సేవ కొరకు ఎన్నుకున్నాను, నువ్వు నా సేవ చేయాలని దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నేనన్నాను, నాతో మాట్లాడడం ఏంటి ప్రభువా అని ఆలోచన చేసుకుని ఆ రోజు ఉపవాసకోటాలు జరుగుతూ ఉంటే దేవుని మందిరానికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయడం, అప్పుడప్పుడు కొద్దిగా దేవునిలోకి రావడం మొదలుపెట్టాను, దైవజన మాట వినడం మొదలుపెట్టాను. కానీ లోకమే, కానీ భక్తి అన్నట్టు వెళ్ళడం, మోకరించడం స్టార్ట్ చేసి మోకరించి ప్రార్థన చేస్తుండగా ఒక దైవజనులు కేరళ నుంచి వచ్చి ఆమె వాక్యం వినాలి, నా కోసం ప్రార్థన చేశారు. ఆయన వాక్యం అంతా చెప్పేశారు. వాక్యం అంతా అయిపోగానే స్టేజ్ నుంచి నేరుగా నా దగ్గర దిగి వచ్చి నా మీద చేతుల నుంచి ప్రార్థన చేశాడు. ఏమన్నాడు తెలుసా? దేవుడు నిన్ను సేవ కొరకు ఎన్నుకున్నాడు, నువ్వు సేవ చేయాలి, నీ తలుపులు తెరవబడుతున్నాయి, నువ్వు తలకి మూలరాయిగా ఉంటావని చేసి ఆ దైవజనుడు ఒక ప్రవచనం రిలీజ్ చేశాడు. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. అప్పుడు నేను మాట్లాడుచున్నాను, నా జీవితం ఏంటి, నేనేంటి అనేటువంటి పరిస్థితిలో నేనుండి భయపడిపోతూ ఉన్నాను. అప్పటి వరకు నా జీవితంలో భయమే. సినిమాకి వెళ్ళినప్పుడు ఎవరైనా చూసి ఇంట్లో చెప్పేస్తారని భయం, దొంగతనం చేసినప్పుడు ఎవరినైనా దొరికితే నన్ను కొట్టేస్తారని భయం, ఇంటర్నెట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా నేను భయపడితేనే ఉన్నాను. నా జీవితం అంతా భయంతో ఉంది. అటువంటి భయంకరమైన పరిస్థితులు దేవుడు నన్ను దర్శించడం మొదలుపెట్టాడు, నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. నువ్వు నా పరిచర్య చేయాలి, నా సేవ చేయాలని చేసి అడిగినప్పుడు, ప్రభువా నేనేం పరిచర్య చేయగలను, నేనేమో లోకంలో బతుకుతూ ఉన్నాను, ఇలా పరిచర్య చేయాలంటే సంఘం కావాలేమో, పరిచర్య చేయాలంటే జనం కావాలేమో, చర్చి కావాలి, ఇవన్నీ మాకు ఎక్కడ కుదిరితే నా వల్ల కాదు ప్రభు అని చేసి దాన్ని విడిచిపెట్టేశాను. ఆ తర్వాత దేవుడు అలాగ ఉండగా నా ఇంటర్ చదువుకున్నాను, ఇంటర్ అయిపోయింది. ఆ తర్వాత దేవుడు నన్ను దర్శించడం ప్రారంభించి నాతో మరలా మాట్లాడు, నువ్వు నా సేవ చేయాలన్నప్పుడు, సరే ప్రభు నేను సేవ చేస్తాను, ఎలా చేయమంటారు సేవ
అని అడిగినప్పుడు ముందు రక్షణ పొందు, ముందు బాప్తిసం తీసుకో అని అన్నారు. బాప్తిసం తీసుకున్నాను. ఆ తర్వాత నా పాపములన్నీ కూడా విడిచిపెట్టడం ప్రారంభించాను. బాప్తిసం ద్వారా నా జీవితం పరిశుద్ధపరచబడిన ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అప్పుడు ఏమైందంటే దేవుడు మరలా మాట్లాడి, ఇదిగో నువ్వు నా స్వార్థ పరిచర్య చేయాలన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అంతవరకు సంఘం అనుకున్న నేను, దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు స్వార్థ పరిచర్య చేయాలన్నాడు. సరే ప్రభు నేను చేస్తాను. ఎలా చేయాలంటే చెప్పమంటే ప్రభు కొన్ని విషయాలు నాకు బయలుపరచడం జరిగింది. అప్పుడు వెళ్ళి నేను డిగ్రీలో జాయిన్ అయ్యి డిగ్రీ చదువుతూ ఎప్పుడైతే కాలేజ్ సెలవు వస్తుందో సెకండ్ సాటర్డే రోజుని వెళ్ళి అనేక మందికి దేవుని స్వార్థ ప్రకటించడం ప్రారంభించాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. అప్పటి వరకు నేనే కాలేజ్ మానేసి స్కూల్ మానేసి మరి సినిమాలు చూసి నేను ఎలా మారిపోయానంటే, కాలేజ్ మానటం తప్పు కనుక, కాలేజ్ మానకూడదు కనుక, చదువుకోవాలి కనుక నేను చదువుతూనే ఏ రోజైతే విశ్రాంతి దినమో, ఏ రోజైతే సెలవు వస్తుందో ఆ రోజు వెళ్ళి దేవుని పని చేయడం ప్రారంభించబడి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అలా సేవ పరిచర్య జరుగుతూ ఉండగా నా డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత కరోనా వచ్చింది. తర్వాత ప్రభుని అడుగుచున్నాను, ప్రభు ఇంతవరకు నీ పరిచర్యలో ఉన్నాను, ఇప్పుడు ఏం చేయమంటావు, ఉద్యోగం చేయమంటావు, డిగ్రీ అయింది కాబట్టి ఇంక ఏం చేయాలి అని అడిగినప్పుడు దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడి ఏమన్నాడంటే, ఇదిగో 96వ కీర్తనలో దేవుడు నాతో మాట్లాడు, తీయొద్దుగా నేను చెప్పేస్తున్నాను. 96:4 దేవుడు మాట్లాడాడు, అనుదినము రక్షణ సువార్తల గురించి ప్రకటించుడి అని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. అనుదినము రక్షణ సువార్త గురించి ప్రకటించమన్నాడు. ఆనాడు బయలుదేరి ఈనాడు వరకు కూడా ప్రతి దినము ఏదో ఒక ప్రాంతంలో దేవుని సువార్త ప్రకటించడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. హల్లెలూయా. ఏజెన్సీ ప్రాంతాల్లో అడవుల్లో వెళ్ళి 2 రోజులు 3 రోజులు ఉండి అక్కడ దేవుని సువార్త ప్రకటించే కృప దేవుడు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, హైదరాబాదు, కర్ణాటక, కేరళ, ఒడిస్సా, వైజాగ్ వంటి మహాపట్టణాల్లో కూడా వారందరి మధ్యలో నిలుచుని దేవుని స్వార్థ ప్రకటించే మహాభాగ్యం దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎందుకు పనికిరాని నేనే, భయపడుచున్న జీవితమే నాది. కానీ ఈ రక్షకుడిని తెలుసుకున్న తర్వాత, ఈ రక్షకుడి దగ్గరికి వచ్చిన తర్వాత, ఈ రక్షకుడు లేనంత వరకు ఊరు వెలివేసింది. ఈ రక్షకుడు లేనంత వరకు నేను ఎలా బతకాలో నాకు తెలియలేదు. నా కుటుంబాన్ని నేను ఏ రీతి గౌరవించాలో నాకు తెలియలేదు. నా తల్లిని ఎలా సంతోషపరచాలో నాకు తెలియలేదు. నా తండ్రిని ఎలా సంతోషపరచాలో నాకు తెలియలేదు. కానీ ఈ రక్షకుడిని తెలుసుకున్న తర్వాత నా కుటుంబాన్ని, నా తల్లిని, నా తండ్రిని ఎలా గౌరవించాలి, ఎలా సన్మానించాలి, వారు నా ద్వారా ఏం ఆశిస్తున్నారన్నది నాకు తెలిసి ఉంది. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఈనాడు ఆ గ్రామానికి వెళ్తే ఏమంటారు తెలుసండి, ఒకప్పుడు ఇలా లోకానుసారంగా తిరిగేవాడు రా, ఈరోజు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడని వాళ్ళని పిలిచి ప్రార్థన చేయించుకుంటారు. నా ముందు తలుపులు వేసేసిన వాళ్ళు వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. నేను స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఒక దినమంది ఒక వ్యక్తి నాకు బండి నేర్పించమంటే ఏమన్నా తెలుసా, నీకెందుకురా బండి, నువ్వేం నేర్చుకుంటావు బండి, నీకు అవసరం బండి, కొనుక్కున్నంత బతుకునిది అన్నాడు. దీని మహాకృప అంటే బండి కాదు కదా, ఈరోజు కారుల మీద తిరిగాడు, కృపదేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఇంకో విచిత్రమైన సందర్భం చెప్పనండి. ఎందుకు పనికిరాడు అన్నవాడు ఆడే కోయిట వెళ్ళిపోయాడు, మొన్న వచ్చాడు. ఆడికి ఒక సమస్య ఉంటే ఆ సమస్య నాకు చెప్పుకుని, మైకేల్ తప్పకుండా దీనికోసం నాకు ప్రార్థన చేయి, దేవుడు నిన్ను మార్చాడు కాబట్టి, నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేశాడు కాబట్టి నా జీవితంలో కూడా అద్భుతమైన కార్యం చేస్తాడు, నువ్వు దీనికోసం ప్రార్థన చేయమని నా చేతులట్టుకుని బతిమాలాడు. ఒకప్పుడు నన్ను దూషించిన వారే నన్ను గౌరవించడం ప్రారంభించబడ్డారు. ఎందుకో తెలుసండి, నేను ఒక రక్షకుడిని తెలుసుకున్నాను. నా జీవితం మార్చబడింది. నా భయందారమైన పరిస్థితులన్నీ కూడా మార్చబడ్డాయి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ రక్షకుడు కులాన్ని మార్చట్లేదు, ఈ రక్షకుడు మతాన్ని మార్చట్లేదు, ఈ రక్షకుడు ఆచారాల సాంప్రదాయాలు మార్చట్లేదు, ఈ రక్షకుడు జీవితాలని, బ్రతుకులను మారుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒకప్పుడు నా తల్లి, నా తండ్రిని తిట్టారు, ఏం కొడుకుని కన్నావయ్యా, ఏం కొడుకుని కన్నారు మీరు, ఇంత దరిద్రంగా బతుకుతున్నాడు, సమాజం ఉపయోగకరంగా లేకుండా అని తిట్టిన వాళ్ళే ఈరోజు నా తండ్రి దగ్గరికి వచ్చి నా కొరకు ఉన్నతమైన సాక్ష్యం చెప్తారు. అయ్యా, నీ కొడుకులాగా మా కొడుకుని కూడా మేము పెంచాలయ్యా, అటువంటి కృపదేవుడు మాకు ఇవ్వాలని వారు చెప్తూ ఉంటే మా తల్లి, మా తండ్రి ఎంతగానో ఆనందపడుతూ ఉంటారు. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఈ చేంజ్ ఎలా వచ్చింది, జీవితం ఎలా మార్చబడిందంటే కారణం ఒకటే, ఒక రక్షకుడు నాలోకి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు కులాలు, మతాలు, వర్గాలు ఏమీ మార్చట్లేదు, కానీ రక్షకుడు ప్రభుని యేసుక్రీస్తు వారు జీవితాలు మారుస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నా కులం మారిందా,
నా మతం మారిందా? నా వర్గం మారిందా? నా జీవితంలో ఆచార సాంప్రదాయాలు అన్నీ మారినాయా? మరి ఏం మారింది? ఒకప్పుడు తాగుడితోటి లోకంలో కైని గుట్కా సినిమాల్లో ఉన్న వాడిని, కుటుంబానికి ఉపయోగకరంగా, గ్రామానికి ఉపయోగకరంగా లేని వాడిని దేవుడు నన్ను ఎలా మార్చేశాడంటే అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చాడు. హల్లెలూయా. నువ్వు గ్రామానికి ఎలా ఉపయోగపడుతున్నాను వచ్చు. ఈరోజు నేనే నా గ్రామాల్లో, మా చుట్టూ ఉన్న ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు అనేక మంది మేము సహకరిస్తూ ఉన్నాము. లేని వారికి ఆహారం పెడతా ఉన్నాము. దుప్పలు లేని ఒకరు దుప్పలు ఇస్తూ ఉన్నాము. నాకే లేదు ఒకప్పుడు. దేవునిలోకి వచ్చిన తర్వాత దేవుడు నన్ను ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పిన సాక్ష్యాన్ని ముగిస్తాను దేవుని బిడ్డలారా. అలాగూ సేవలోకి వచ్చేసిన తర్వాత, పరిచర్లోకి వచ్చేసిన తర్వాత, ఇందాక మనం మాట చెప్పుకున్నాం, 38 సంవత్సరాల నుంచి ఆ యొక్క కోనేరు దగ్గర పడి ఉన్నవాడికి తన కుటుంబీకులు ఆశ్రయించలేదు, కానీ కుటుంబీకులు సహాయం చేయలేదు. ఎందుకు సహాయం చేయలేదండి? అతడు ఎక్కడ బాగుపడతాడు, అతడు ఎక్కడ ఆశీర్వదించబడిపోతాడని సహాయం చేయలేదు. నేను కూడా ఆశీర్వదించబడిన తర్వాత, బాగుపడిన తర్వాత ఓర్చలేని వాళ్ళు చాలామంది ఉంటారు. అవునంటారా కాదంటారా? తాగినంత సేపు తాకరని చెప్పేవాడు ఉండడు, చెడిపోయిన చేపు చెడిపోకరని చెప్పేవాడు ఉండడు. కానీ మనం ఆశీర్వదించబడుతూ ఉంటే, మనం బాగుపడుతూ ఉంటే వార్చలేని వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అలా వార్చలేని నన్ను ఒక ప్రాంతానికి దేవుని సువార్త పరిచర్యకి వెళ్ళినప్పుడు వారి కుటుంబం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే, మొత్తానికి ఏం చేశారో తెలియదు, కానీ నేను దైవజనులు కాబట్టి ఎవరింటికి వెళ్ళినా సరే ఏం పెట్టినా సరే తినాలి, అమ్మ వినాలి. హల్లెలూయా. రేపొద్దున భవిష్యత్ తరాల్లో మీ పిల్లలు అలా తయారవ్వకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతే కదా మీ సేవకుల యొక్క ప్రయాస, ఇక్కడ మందిరం యొక్క ప్రయాస. ఈ ప్రయాసలన్నీ ఎందుకంటే భవిష్యత్ తరాలకి, యవనస్తులందరూ కూడా సమాజానికి, గ్రామానికి, పట్టణానికి దేవునికి ఉపయోగకరంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్ను చూసి వార్చలేని వారు ఏం చేశారంటే, వారి కుటుంబానికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు, వారు ఏదో పెట్టారు ఆహారం. సర్వ సమాజంగా ఏం చేయాలంటే, దైవజనుడు ఎవరింటికి వెళ్ళినా సరే ఏం పెట్టినా సరే తినాలి. లేకపోతే ఏమంటారు, అదిగో దైవజనుడు పాస్టర్ గారు కొంపలో తినడం, మా కొంపలోకి వచ్చి తినరా అంటారు. అవునా కాదండి? ఆ కొంపకి వెళ్తే బాగానే తింటాడు, వాళ్ళ ఇంటికి వెళ్తే బాగానే ఉంటాడు. ఏంటో మా ఇంటికి వస్తే తినడం, మా ఇంటికి వస్తే చేయడు అంటారు. కాబట్టి మీరు అలాంటి వాళ్ళు కాదు, కానీ మా ఊరు వాళ్ళందరూ అలాంటి వాళ్ళే. దేవుని స్తోత్రం కలిగిన గాక. మీరందరూ మంచోళ్ళు, దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అలాగ అంటారు కాబట్టి మేము ఏం చేస్తామంటే, ఎవరింటికి వెళ్ళినా ఏం పెట్టినా సరే ప్రేమతో స్వీకరిస్తాము, తింటాము. అలా తిని ఉండగా నేను ఇంటికి వచ్చేసిన తర్వాత భయంకరమైన తలనొప్పి నాకు స్టార్ట్ అయింది. తలనొప్పి స్టార్ట్ అయింది. ఒకరోజు అయిపోయింది. సరే రేపటి తగ్గిపోద్ది అనుకున్నాను, తగ్గలేదు. రెండో రోజు వచ్చింది, తగ్గలేదు. మూడో రోజు వచ్చింది, తగ్గలే. సరే హాస్పిటల్కి వెళ్దామని గాయత్రి న్యూరో హాస్పిటల్కి వెళ్ళాను. ఎందుకు వస్తుంది తలకాయ నొప్పి బాగా ఆలోచిస్తుంటే, దేనికోసం దిగులేదు, ఏమో ఆలోచించలేదని చెప్పా. సరేలే అయితే మరి తలలో ఏముందో తెలియదు కాబట్టి బ్రెయిన్ స్కానింగ్ తీయాలని బ్రెయిన్ స్కానింగ్ తీశారు. బ్రెయిన్ స్కానింగ్ తీసిన తర్వాత నాకు వాళ్ళు చూసి రిపోర్ట్లు చూసి ఏమన్నారంటే, బ్రెయిన్లో కూడా ఏమీ లేదు, అంత నార్మల్గా ఉంది, ట్యాబ్లెట్లు ఇస్తాము వాడుకోండి అన్నారు. సరేలే ఇంటికి వచ్చేసాము, ట్యాబ్లెట్లు వాడుతున్నాను. 4వ రోజు వచ్చేసింది, 5వ రోజు వచ్చేసింది, కానీ భయంకరమైన తలనొప్పి. తలకి గుడ్డ కట్టుకుని ఏడ్చేసేవాడిని ఇంట్లో, దొల్లి అంత భయంకరమైన తలనొప్పి. ఈ లోపల మా ఇంట్లోకి ఒక ఆలోచన వచ్చింది, వీడికి ట్యాబ్లెట్లు తగ్గట్లేదు, బిల్లలు తగ్గట్లేదు, హాస్పిటల్ తగ్గట్లేదు, కానీ వీడి తలనొప్పి వస్తుందంటే వీడు అక్కడిక్కడ తిరుగుతుంది కాబట్టి మొత్తానికి వీడికి ఎవరో ఏదో చేశారు అన్నారు. అప్పుడు అనుకున్నారు, ఎక్కడ తీసుకెళ్ళాలి, ఇన్ని ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? హల్లెలూయా. వాళ్ళకి ఆలోచన వచ్చింది, అక్కడ తీసుకెళ్దామా, ఇక్కడ తీసుకెళ్దామా, అది కట్టిందామా, ఇది కట్టిందామా అని ఆలోచన వాళ్ళకు ఉంది. ఆ మాటలు నాకు పడుతూ ఉన్న చెవులో. కానీ నేనేం చేస్తున్నాను, అప్పటికే బైబిల్ పెట్టుకుని దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. ఒక దైవజనుడిగా, ఒక సేవకుడిగా, ఒక విశ్వాసిగా ఉన్న నేను ఈరోజు మరలా వారి దగ్గరికి వెళ్ళడం కరెక్ట్ అంటారా? నా దేవుడే సర్వశక్తిమంతుడు కదా, నా దేవుడే విమోచకుడు కదా, నా దేవుడే ఎన్ని అపాయాలు ఉన్నా, ఎన్ని పరిస్థితులు ఉన్నా రక్షించేటువంటి రక్షకుడు కదా. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, ప్రభా వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, నీవే సర్వశక్తిమంతుడు, వాళ్ళు ఎవరి దగ్గరికి నేను వెళ్ళకూడదు అయ్యా, నన్ను విడిపించండి చేసి అందరూ బయటకు వెళ్ళిపోయారు. వారి పనులు చేసుకుంటారు, నేను ఒక్కనే ఉన్నాను. నమ్మండి, గదిలో తలుపేసుకున్నాను. హాల్లో ఎవరు కూడా మాట్లాడకూడదు. హాల్లో తలుపేసుకుని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. మోకరించాను, ప్రభా ఎందుకు ఈ తలనొప్పి వస్తుంది, ఇంత భయంకరమైన పరిస్థితి ఎందుకయ్యా, నేను సేవ చేయాలి, నీ పరిచర్య చేయాలి అని అడిగినప్పుడు దేవుడు నాకు ఒక దర్శనం చూపిస్తూ ఉన్నాడు.
నాకేమైందన్నది నాకే తెలియదు. మోకరించిన తర్వాత దేవుడు ఒక దర్శనం చూపించాడు, ఇదిగో నువ్వు పలానా వారి ఇంటికి వెళ్ళావు, దర్శనంలో చూపిస్తున్నాడు. అప్పుడు దాకా ఏమైంది కూడా నాకు తెలియదు. పలానా వారు ఇదిగో ఇలా చేసి పలానా చేతబడినటువంటి చేసి నీకు పెట్టారు, కాబట్టి అది నీ బ్రెయిన్లోకి వచ్చేసింది, ఆ చీకటి అంతా నీ బ్రెయిన్లోకి వచ్చేసింది, నీ తలలోకి వచ్చేసింది, కాబట్టి నువ్వు ఈ రీతిగా తలనొప్పితో బాధపడుతున్నావని ఆ రోజు దేవుడు దర్శనంలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను చూశాను. హల్లెలూయా. అలా మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టానండి. ఇంకా ఆరాధించడం మొదలుపెట్టాను. నా చేతిలో కంజీర ఉంటే కంజీర పెట్టుకుని వాయిస్తూ ఆరాధన చేస్తున్నాను, పాటలు పాడుచున్నాను, గణపరుస్తున్నాను దేవునికి. ప్రభువా నీవే సర్వశక్తిమంతుడువు, నీవే విడిపించాలని ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక ఉన్నతమైన వెలుగు నా మీదకి వచ్చింది. చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఆ ఉన్నతమైన వెలుగు నా మీదకి రాగానే మూసి ఉన్న డోరు తెరవబడి నాలో ఉన్న దురాత్మ బయటికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. 5 రోజులకి ఎన్ని హాస్పిటల్కి తిరిగినా బాగుపడని నేను, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా బాగు చేయబడలేదు. కానీ ఒక దినమందు నా రక్షకుని వద్దకు వచ్చినప్పుడు, ఆ భయములో, ఆ దిగుల్లో, ఆ చింతలో నా రక్షకుడి దగ్గరికి వచ్చి నేను మోకరించినప్పుడు నాలో ఉన్న దురాత్మ బయటికి వెళ్ళింది. ఆ క్షణముది నాకు విడుదల కలిగింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకే నిర్గమకాండంలో ఒక మాట ఉంటుంది, ఫరో వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చంపేయండి, తొలి పిల్లలందరూ కూడా చంపేయండి అనేసి ఎవరికి ఆజ్ఞాపిస్తాడు అంటే తెలుసండి, దయ్యాల అధిపతులైనటువంటి మాంత్రికులకి, మంత్రసేనలకి ఏం చేస్తారంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చంపేమంటే మంత్రసానులు ఏం చేస్తారు తెలుసండి, మంత్రసానులు దేవుని బిడ్డలకు భయపడి, హల్లెలూయా, వారిని విడిచిపెట్టాను. ఎవరికి భయపడ్డారో? దేవుని బిడ్డలకు మంత్రసానులు భయపడుతున్నారు, దేవుని బిడ్డలకి మాంత్రికులు భయపడుతున్నారు, దేవుని బిడ్డలకి, దేవజనులకి, దేవుని ఆత్మకి, పరిశుద్ధాత్మ శక్తికి, ప్రభుని యేసుక్రీస్తు వారికి లోకంలో ఉన్నటువంటి చీకటంతా కూడా భయపడుతూ ఉన్నారు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఈ రక్షకుని వద్దకు వస్తే చాలు మనం విడుదల పొందుకుంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు పిలుచున్నాడు. ఏ విషయాన్ని బట్టి భయపడుతున్నావు? రోగాలను బట్టి భయపడుతున్నావా? ఇలాంటి మంత్రశక్తులను బట్టి భయపడుతున్నావా? లోకాన్ని బట్టి భయపడుతున్నావా? దేని బట్టి భయపడుతున్నావు? ఈ రాత్రి కాలం ముందు నీ కొరకు ఒక రక్షకుడు జన్మించాడు, నిన్ను విడిపించడానికి ఒక రక్షకుడు జన్మించాడు. నీ కొరకే ఒక దేవుడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎందుకు జన్మించాడంటే మనకి రక్షణ ఇవ్వడానికి జన్మించాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎందుకు జన్మించాడంటే పాపులను రక్షించడానికి జన్మించాడు. ఎవరిని రక్షించడానికి? పాపులని రక్షించడానికి. మీరు అనొచ్చు, అయ్యా మేము పరిశుద్ధులమేనండి, మంచిగా బతికామండి, మేము అన్ని పుణ్యకార్యాలు చేసామండి, ఎన్నో అన్న సమర్థాలు ఎన్నో చేసాము, అలాంటివన్నీ చేసాము పుణ్యకార్యాలు, అయినా సరే మేము పాపులు ఏమైనా వెళ్తాము అని అనుకోవచ్చు మీరు. హల్లెలూయా. మీరు పాపులు కాదు. అంతకుముందు తరము చివరికి వెళ్ళిపోతే దేవుడు భూమిని, ఆకాశమును, గాలిని, నీరుని, నిప్పును, సమస్తమును సృజించి పంచిపోతాలని మట్టిని తీసుకుని దేవుడు ఏం చేశాడంటే మానవునిగా రూపించాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మానవునిగా రూపించి ఒక బొమ్మగా తయారు చేసి దానిలో జీవాత్మ ఊదాడు. అప్పుడు మానవునిగా, మనిషిగా ఆ యొక్క బొమ్మ తయారు చేయబడింది. అతని పేరే ఆదాము. హల్లెలూయా. అతని కొరకు దేవుడు మరొక వ్యక్తిని, మరొక స్త్రీని, పురుషుడి కొరకు స్త్రీని దేవుడు తయారు చేశాడు. అతని పేరు అవ్వ. దేవుడు లేఖనం చెప్తుంది, ఆజ్ఞాతిక్రమం పాపమని. వారు చేసినట్టు పాపము వారి మీదకి మరణంగా శాపంగా వచ్చింది. అది ఈనాటి వరకు కూడా అనేక మంది ఏలుబడి చేస్తుంది. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, అయ్యా అప్పుడు ఎప్పుడో వారు చేసిన పాపం మా మీద ఎలా ఏలుబడి చేస్తుంది అయ్యా అనుకోవచ్చు. ఆలోచన చేసుకోండి. పాపం చేసింది అవ్వ, ఆదాము. ఎవరు చేశారు అంటే మూల పురుషులు, ఆది పురుషులు పాపం చేశారు. మరణం ఎవరికి రావాలి? అవ్వ, ఆదాముకి మరణం రావాలి. కానీ దేవుని బిడ్డలారా, వారు మరణించారు. అప్పటిదాకా మరణం లేని వారు మరణించారు. మనిషి అన్నవాడికి మరణం లేదు. వారి పాపం చేయగానే మరణించారు. ఆ తర్వాత వారి కుమారులు కూడా మరణించారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అంటే వారి కుమారుల మీద కూడా శాపం వచ్చింది.
ఆ శాపం ఈనాటి వరకు కూడా మరణంగా ఏలుబడి చేస్తూ ఉంది. అందుకే పాపుల్ని రక్షించడానికి, మనందరిని కూడా రక్షించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆయన ఎలా రక్షిస్తాడండి? రక్తము చిందించడం ద్వారా ఆయన మనల్ని రక్షించగలిగిన సర్వశక్తిమంతుడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏ రక్తము కూడా, ఏ పాపం కూడా ఎవరిని తీసివేయదు, కానీ యేసు రక్తం ప్రతి పాపం నుండి ప్రతి మానవుని కూడా పరిశుద్ధపరుస్తుంది. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. మన రక్తము చిందించబడకుండా పాప విమోచన జరగదు. పాప విమోచన జరగాలంటే రక్తము చిందించబడాలి. అందుకే ప్రభుని యేసు క్రీస్తు వారు నిత్య నరకానికి వెళ్లకుండా నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించారు. అందుకో దిక్కున రాయబడిన మాట, సర్వలోకం యొక్క పాపం పరిహరించబడాలంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తము ఎవరిదంటే పరమాత్ముడు తనకు తానుగా దిగి వచ్చి రక్తాన్ని చిందిస్తేనే కానీ పాప విమోచన జరగదని బైబిల్ గ్రంథం కాదు, అన్ని గ్రంథాలు చెబుతున్నాయి. నేను స్తోత్రం కలిగిన గాక. ఏం జరగదంటే పరమాత్ముడు తనకు తానుగా దిగి వచ్చి రక్తాన్ని చిందిస్తేనే కానీ పాప విమోచన జరగదు. దాని శ్లోకం నేను చెప్తాను, వినండి. సర్వలోక పాప పరిహారం రక్త ప్రోక్ష ఆవశ్యకం తన రక్తం పరమాత్మనం పుణ్యదాన బలియాగం. దేని స్తోత్రం కలిగిన గాక. గ్రంథం చెప్తుంది, సర్వలోకం ఒక పాపం పరిహరించబడాలంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తము ఎవరు చిందించాలి? పరమాత్ముడు తనకు తానుగా వచ్చి రక్తాన్ని చిందిస్తేనే పాప విమోచన జరుగుతుంది. అలా పరమాత్ముడు వచ్చిన వాడు ఎవరున్నారు భూమి మీద? ఆలోచన చేసుకుంటే పరమాత్ముడు ఎవరు? పరలోకం నుంచి దిగి వచ్చిన వాడే పరమాత్ముడు. ప్రభుని యేసుక్రీస్తు వారి సింహాసనాన్ని విడిచిపెట్టి మానవుడిగా నీ కొరకు నా కొరకు ఈ లోకానికి దిగి వచ్చి నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకంలో జన్మించినటువంటి ఏకైక పురుషుడు, ఏకైక దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏ రక్తం పడితే ఆ రక్తం పాపం తీసివేయదు, కానీ పరలోకం నుంచి దిగి వచ్చిన వాడి రక్తం మాత్రమే మా పాపాన్ని తీసివేస్తుంది. అందుకే ప్రభుని యేసుక్రీస్తు వారిని నమ్ముకోవాలి, వెంబడించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను అంటూ ఉన్నాను, యేసుక్రీస్తు వారిలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రపంచమంతా ఆయన వెంబడిస్తుందంటే, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఆయన వెంబడిస్తున్నాయంటే, ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఆయన వైపే చూస్తున్నారంటే ప్రతి దేశంలో, ఎందుకంటే ఆయన కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏమిటి ఆ ప్రత్యేకమైన 3 విషయాలు మీ మధ్యలో పెట్టి నేను ముగిస్తాను. మొదటి ప్రత్యేకత, ఆయన కన్య గర్భవతి ద్వారా జన్మిస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎలా జన్మిస్తారంటండి? కన్యకు పుడతాడు. ఎవరికి పుడతారు చెప్పాలి? కన్యకి పుడతాడు. దేవుడు అనేటువంటి లక్షణాలు మొదటి లక్షణం, కన్యకు జన్మిస్తాడు. అందుకే ప్రభుని యేసుక్రీస్తు వారు దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరియా అనేటువంటి ఒక కన్య యేసుపు అనేటువంటి దావీదు కుమారుడితో ప్రదానము చేయబడింది, కానీ వివాహం జరగలేదు. అటువంటి కన్యని దేవుడు వాడుకుని పరిశుద్ధాత్మ ద్వారా ప్రభుని యేసుక్రీస్తు వారు ఆ కన్యకి ఏమిచ్చాడు? గర్భఫలాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. కన్య గర్భవతి కుమారుని కన్ను. హల్లెలూయా. అతనికి యేసుక్రీస్తు వారిని పేరు పెట్టబడిన, ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారిలో దేవుడు ఉన్నటువంటి లక్షణాలు మొదటి లక్షణం ఏంటండి? కన్యకు జన్మిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరికి జన్మిస్తారు? ప్రభుని యేసుక్రీస్తు వారు కన్యకు జన్మించాడు కాబట్టి ఆయనలో ఏం లేదు తెలుసండి? జన్మ పాపం లేదు. మానవుడు మరణిస్తూ వచ్చాడు, కానీ అవ్వ ఆదాము చేసిన పాపాన్ని బట్టి అందరూ మరణానికి లోనయ్యారు, కానీ యేసు ప్రభు వారు మరణించిన తిరిగి లేచాడు, పునరుద్ధరణే. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధునిగా కన్య గర్భమందు జన్మించాడు కాబట్టి. దేవుని స్తోత్రం కలిగిన గాక. పురుషుని ప్రమేయం లేకుండా జన్మించాడు కాబట్టి, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు కాబట్టి ఆయనలో ఏముందంటే దైవ లక్షణం ఉంది. ఆయన అందుకే దేవుడై ఉన్నాడు. అందుకో దిక్కున గ్రంథంలో రాయబడింది ఏం తెలుసా? ఓం శ్రీ కన్య సుతాయ నమః అని ఉంటాను. ఓంకారం అనగా, ఓంకారం అంటే తప్పేం కాదు, అది దేవుని యొక్క శబ్దం. ఏ దేవుడైనా సరే పిలవబడడానికి ఓం అంటే దేవుడు మాత్రమే తప్ప వేరొకటి కాదు, కేవలం దేవుడే. అదే దేవుడి పేరు కూడా సూచించదు, ఏ దేవుడికైనా ఓం అంటారు. శ్రీ అంటే గౌరవనీయం. కన్య సుతాయ, హల్లెలూయా. కన్యకు జన్మించిన వాడే ఉండాలి. అటువంటి వారు ఎవరున్నారు భూలోకంలో? అటువంటి వారు ప్రపంచంలో ఎవరున్నారంటే ప్రభుని యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే దైవికమైన లక్షణాన్ని కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా,
హల్లెలూయా. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన కన్యకు జన్మించాడు, పరిశుద్ధునిగా జీవించాడు. దేవుడు అనేవాడి కామ క్రోధ మదమత్సరములు ఉండకూడదు. ఆయన పరిశుద్ధునిగా జీవించాడు. ఆయన జీవితకాలం అంతా కూడా కామం అనేది లేదు, కోపం అనేది లేదు, మదం లేదు. ఆయన మీద ఒక్క మచ్చ కూడా లేదట. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకే పిలాతు కోర్టు ముందు నుంచున్నప్పుడు నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడని ప్రభుని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు ఎవడు కూడా నోరు మెదపలేకపోయారు, మాట్లాడలేకపోయారు. ఎందుకని? ఆయన మీద చిన్న మచ్చ కూడా లేదు కాబట్టి. హల్లెలూయా. అటువంటి వాడు మనకి దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జ్ఞానులు వచ్చి వారి నక్షత్రాన్ని వెంబడించారు. నక్షత్రాన్ని వెంబడించిన తర్వాత వారు అంటూ ఉన్నారు, యూదుల్లో రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? దేవుడికి ఉండవలసిన లక్షణము రాజు. హల్లెలూయా. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే సిలువ వేయబడినప్పుడు కూడా పక్కన ఒక దొంగ అన్నాడు, అయ్యా నీకు రాజ్యం ఉంది కాబట్టి నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకు రాజులకు రాజైన రాజుల నేలే రాజు వెలసెను పశువుల పాపుల పేరిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో రాజుల నేలే రాజు వెలసెను పశువుల పాకలో పాపుల నేలే రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో భయము లేదు మనకిలలో జయము జయము ఈ భువిలో భయము లేదు మనకిలలో జయము జయము ఈ భువిలో వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై వర్ధిల్లెదము మందిరమందు నాటబడిన వారమై. హల్లెలూయా. యెహోవా రఫా. హల్లెలూయా. యెహోవా షమ్మా. హల్లెలూయా. యెహోవా ఈరే. హల్లెలూయా. యెహోవా షాలోమ్. హల్లెలూయా. యెహోవా రఫా. యెహోవా షమ్మా. హల్లెలూయా. యెహోవా ఈరే. హల్లెలూయా. యెహోవా షాలోమ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు? ఆయన రాజే ఉన్నటువంటి దేవుడు. ఆయనకు రాజ్యం ఉంది. ఆ రాజ్యం పేరు పరలోకం. ఈ లోకంలో ఏమి సంపాదించుకుంటాము, ఏమి తింటాము, ఏమి త్రాగుతాము, ఈ రాత్రి కాలం అంది మన ప్రాణం పోతే మన గతి ఏంటి ఆలోచన చేసుకోవాలి. నేను భయంకరమైన పరిస్థితుల్లో సువార్త చేస్తూ ఉంటాం, ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తూ ఉంటాం. ఈరోజు ఇక్కడ ఉంటాం, రేపు పొద్దున హైదరాబాద్లో ఉంటాము. భయంకరమైన పరిస్థితుల్లో దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటే ఒకడు నాకు ఫోన్ చేసినాడు, అన్నయ్య నువ్వంతా కూడా జీవితాన్ని వేస్ట్ చేసేసుకున్నావు అనుకుంటున్నాను అన్నయ్య నేను అన్నాడు. యారో బాబు అంతలో నీకేమనిపించింది అన్న? నీ యవన కాలం అంతా కూడా దేవుని సేవ కొరకు సువార్త కొరకు నువ్వు తిరిగితేనే ఉంటున్నావు, పరిగెడుతూనే ఉంటున్నావు, రేపు పొద్దున అన్న తర్వాత నువ్వు బాధపడతావు అన్నాడు. యారా అంటే అడంటున్నాడు, నేను ఇంకా ఆనందించలేకపోయాను, నేను ఇంక ఎంజాయ్ చేయలేకపోయాను అని నువ్వు బాధపడతావు అన్నాడు. ఏం చెప్పా, ఈ రాత్రి నా ప్రాణం దేవుడు తీసుకుంటే రేపు పొద్దున్న నేను ఎవడ ఆలోచించాడో దానికోసం అన్నాను. నేను స్తోత్రం కలిగిన గాక. ఇంకా లోకంలో దేని కొరకు జీవిస్తూ ఉన్నాము. ఈ రాత్రి కాలం ముందు మనకు ఒకటి ఉంది, ఒక నిరీక్షణ ఉంది. ఏంటి తెలుసండి? మనకు ఒక రాజు ఉన్నాడు, మనకు ఒక రక్షకుడు ఉన్నాడు. ఆయన పరలోక రాజ్యానికి చేర్చేటువంటి గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆయన వెంబడిస్తే ఆయన రాజ్యంలో ఉంటాము. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. వాక్యం వినాలని ముగించేస్తా 10 నిమిషాల్లో. ఏమన్నాడు ఆయన? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతారు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించి నీవు నమ్మి బాప్తిసం పొందితే తప్పకుండా రక్షించబడతావు. విశ్వాసం ఉన్న దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాప్తిసానికి ముందు నా జీవితం వేరే,
బాప్తీసం ముందు నా కుటుంబం ఉపయోగకరంగా నేను లేను. బాప్తీసంలోకి వచ్చేసిన తర్వాత నా జీవితం అంతా కూడా మారిపోయింది. చాలామంది అనుకుంటారు పెళ్ళి అయిన తర్వాత బాప్తీసం అనుకుంటారు, డిగ్రీ అయిన తర్వాత బాప్తీసం అనుకుంటారు, పిల్లల కన్నా తర్వాత బాప్తీసం ఏవో అనుకుంటారు. నేను చెప్పే మాట ఏంటి తెలుసండి, ఎప్పుడైతే బాప్తీసం పొందుకుంటామో ముందు జరిగే వాటన్నిటి మీద కూడా మనం విజయాన్ని పొందుకుంటాము. కొన్ని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అయ్యా చదువుకోవాలనుకుని ఎందుకు వెనక్కి వెళ్ళిపోతుంది, ఉద్యోగం అనుకుని ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది, వివాహం అనుకుని ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది అంటే కారణం ఒకటే, మనం ఇంకా బాప్తీసం తీసుకోలేదు, పరిపూర్ణతలోకి రాలేదు కాబట్టి ఒక్కొక్కటి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అదే బాప్తీసం తీసుకుని దేవుని ఆత్మను పొందుకుంటే నీకు విరోధంగా ఉన్న దాని మీద దేవుని ఆత్మ చేత నువ్వు పోరాడగలేటువంటి శక్తి దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రభుని యేసుక్రీస్తు వారు బాప్తీసానికి దిగినమ్మనే, ఆయన బాప్తీసం పొందగానే దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆయనలోకి వచ్చారు. మనము కూడా ఎప్పుడైతే బాప్తీసం పొందుకుంటామో అప్పుడు మనలో పరిశుద్ధ ఆత్మ దేవుడు నివాసం చేస్తారు. తద్వారా మనం ఏం మాట్లాడాలి, ఏం చేయాలి సమస్తము కూడా దేవుడు బోధిస్తుంటాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు రాజై ఉన్నవాడు. చివరి మాట నేను చెప్తాను. మత్తయి సువార్తమానము 1:21. ఆయనే రక్షించెను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నేను ముగించేస్తున్నాను దేవుని బిడ్డలారా. ఆమెకి అనగా మరియమ్మకి ఒక కుమారుడు కన్నాడు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట, ప్రజలందరినీ కూడా ఆయనే విడిపిస్తాడు కాబట్టి, పాపల నుండి విడిపిస్తాడు కాబట్టి అతనికి యేసు అని పేరు పెట్టబడింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. యేసు అంటేనే రక్షకుడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రజలందరిని కూడా పాపం నుంచి విడిపించేటువంటి ఒక గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆయన ఎందుకు ప్రత్యేకించబడినవాడు అని ఆలోచనలో ఆయన కన్య గర్భము ద్వారా జన్మించాడు. అని యేసు ప్రభువారు ఎందుకు ప్రత్యేకమంటే ఆయన రాజు అయి ఉన్నాడు. యేసు ప్రభువారు ఎందుకు ప్రత్యేకమంటే ఆయన పాపాలను తీసివేసే గొప్ప దేవుడు. యేసు క్రీస్తు వారు ఎందుకు ప్రత్యేకమైన ఆలోచన చేసినప్పుడు ఆయన జన్మించడానికి, ప్రజలందరికీ కూడా దారి చూపించడానికి ఆకాశంలో ఒక తార ఆయనకి ముందుగా వెళ్ళింది. ప్రజలందరికీ కూడా వెలుగు దగ్గర తీసుకొచ్చింది. ఆయన ఎందుకని ప్రత్యేకించబడిన వాడు అని ఆలోచన చేసుకుంటే ఆయన జన్మించినప్పుడే దేవదూతలు ప్రత్యక్షమయ్యే. దేని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే ఆయన ఎందుకనే ప్రత్యేకమైన వాడు అలా ఆలోచన చేసుకుంటే దేశంలోని గొప్పవారు జ్ఞానులు వారు ఎక్కడికి వచ్చేసారంటే ఈయన గుర్తుపట్టి ఈయన దగ్గరికి వచ్చేసారు. హల్లెలూయా. ఆయన ఎందుకని ప్రత్యేకించబడిన వాడంటే గొర్రెల కాపురులందరూ కూడా యేసే దగ్గరికి వచ్చేసారు. దేని స్తోత్రం కలిగిన గాక. కాపరులు అందరూ వచ్చేసారు యేసు దగ్గరికి. చివరి మాట చెప్పనండి, ఆయన ఎందుకు ప్రత్యేకించబడినవాడంటే ఆయన జన్మించినప్పుడు ఆయనకి కానుకలు అర్పించారు. చెప్పాలి, ఏమర్పించారు? కానుకలు అర్పించారు. కాబట్టి ఆయన ప్రత్యేకమైనటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అదే చెప్తున్నాను దేవుని బిడ్డలారా, మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దైవజనుల దగ్గరికి వచ్చినప్పుడు, ఇటువంటి ప్రభుని యేసు క్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఓ ప్రత్యేకమైన కానుకతోటి, బహుమతితోటి రావాల. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మన దిక్కున పుట్టినరోజుకి వెళ్దామనేసి అనుకున్నప్పుడు ఆలోచన చేసుకుంటున్నారు ఇద్దరు వ్యక్తులు. నేను వింటా ఉన్నాను. 5-6 చాక్లెట్లు తెచ్చారు మొత్తానికి, పెద్దవి, అన్నీ 150 రూపాయలు అంట. తెస్తే ఈ చాక్లెట్ ఆవిడ ఎలా ఫీల్ అవుతుంది, ఈ చాక్లెట్ ఎలా ఫీల్ అవుతుంది, ఈ కొయిటా చాక్లెట్ ఇంకెలా ఫీల్ అవుతుంది అని వీళ్ళ ఒక డిస్కషన్. ఎవరు ఫీల్ అవుతారని, ఆ బర్త్డే చేసుకునేటువంటి అమ్మాయి వీళ్ళిచ్చే బహుమతులను బట్టి ఎలా ఫీల్ అవుతుందని ఒక డిస్కషన్ వాళ్ళు. దేని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. చూడండి దేని బిడ్డలారా, కేవలం ఒక నరమాత్రుడిగా మనిషికి అంత విలువేస్తే అంత ఫీల్ అయిపోతారే అనేసి ఆలోచన చేసుకుంటే సాక్షాత్ ప్రభుని యేసు క్రీస్తు వారి దగ్గరికి వచ్చిన మనం ఏదో ఒక బహుమతి తప్పకుండా తీసుకురావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏ బహుమతి తీసుకురాలేదనుకుంటారా? తప్పకుండా మరలా వచ్చినప్పుడు తీసుకురండి, దైవజనుల చేతిలో పెట్టండి. కానీ దేవుడికి మీరు ఇచ్చేటువంటి గొప్ప బహుమతి, దేవుడు మీకు ఇచ్చేట గొప్ప బహుమతి ఏంటంటే
ఆయన మీకు పరలోక రాజ్యాన్ని ఇస్తారు. దాని కొరకు అర్హత పొందాలంటే నువ్వు దేవునికి ఇచ్చే ఉన్నతమైన బహుమతి బాప్తిసం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, రక్తాన్ని చిందించారు, ఈ లోకానికి వచ్చారు, సిలువ వేయబడ్డాడు, మ్రాని మీద వేలాడి తీయబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. సమాధిలో ఉండిపోలేదు కానీ తిరిగి లేచిన ఏకైక గొప్ప దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆయన మనకు సరిపోయిన వాడు, ఆయన ఉన్నతమైన దేవుడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అలాగూ నా జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడు మీ జీవితంలో కూడా తప్పకుండా అద్భుతాలు చేస్తాడు. ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తారు. ఈరోజు చెప్తున్నాను, మేము ప్రార్థన చేస్తున్నాం. రాగానే గ్రామానికి వెళ్ళినా సరే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ప్రార్థన చేయడం నాకు బాగా అలవాటు. మాకు మా పాస్టర్ అమ్మ కూడా ఇద్దరం కలిసి మోకరించి రాగానే ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుడు మాకు ఇక్కడ ఏం చెప్పేస్తారు, ఒక బలమైనటువంటి మేఘం ఇక్కడ ఉంది. ఇశ్రాయేలులకు ఉన్నటువంటి మేఘము ఇక్కడ ఉంది. హల్లెలూయా. ఒక పెంతెకొస్తు అనుభవాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఆకాశం నుంచి తెరబడి అగ్ని ఎలాగైతే దిగి వచ్చిందో ఈ రాత్రి కాలం ఉంది. ఈ సంఘం మీద, ఈ మహిమ మీద, ఈ పరిచయం మీద ఒక ఉన్నతమైన అభిషేకం ఉంది, ఒక ఉన్నతమైన అగ్ని ఉంది. ఒక దైవజనుకు అభిషేక్తులు చెప్తూ ఉన్నాను, దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఆత్మ సంచారం ఉంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకే కొన్ని ఆటంకాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అయినప్పుడు కూడా ఆటంకాలు ఉన్న చోట తప్పకుండా దేవుని శక్తి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి లోకానికి అలవాటు అవ్వకండి, లోక ఆచారాలకు అలవాటు అవ్వకండి. మనకి ప్రాముఖ్యం దేవుడు, తర్వాత సంఘము, మూడోదిగా దైవజనుడు. ఎవరండి? దైవజనుడు చాలా ప్రాముఖ్యం. ఎన్నో నిందలు, అవమానాలు. ఒక సమయంలో మా నాన్నగారు హాస్పిటల్లో ఉంటే మా నాన్నగారిని అట్లా విడిచిపెట్టేసి వేరే హాస్పిటల్లో మా విశ్వాసులు ఉంటే వాళ్ళ దగ్గరికి ఒక రోజంతా ఉండవలసిన పరిస్థితి. అక్కడ నా తండ్రి ఏమైపోతుందో నాకు తెలియదు, కానీ ఇక్కడ విశ్వాసులు బాగుండాలనేటువంటి ఒక ఆరాటం ఎవరిలో ఉంటుందో తెలుసండి? దైవజనుల్లో ఉంటుంది. తింటాక ఆహారం ఉంటుంది, తింటాక సమృద్ధి ఉంటుంది, తినేదానికి కారు ఉంటుంది, ఎన్నో ఉంటుంది. ఈరోజు సేవకు ఖర్చు పెట్టే డబ్బులు మా బిల్డింగ్లకి, లేకపోతే మా కార్లకి, మా జలసాలకు ఖర్చు పెట్టుకుంటే ఉండతాముగా మేము ఉండగలం బయట వాళ్ళకంటే. కానీ ప్రభుని యేసుక్రీస్తు వారు దిగంబరులుగా మీరు వచ్చారు, మరలా దిగంబరులుగా పోతారు, ఏమి సంపాదించుకుంటారు అని దేవుడు చెప్పాడు. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, నువ్వు స్వార్థ ప్రకటించడమే నీ జీతం అన్నాడు. కాబట్టి ఆ డబ్బు, ఆశ, అంతస్తులు మాకు వద్దు, కానీ మేము దేవుని సేవ చేసుకుంటే చాలు అనుకునేటువంటి ఒక ఉన్నతమైన స్వభావం కలిగిన వారు దైవజనుడు. హల్లెలూయా. నీ కొరకు నీ ఎదురుగా కన్నీరు కార్చడు, కానీ నీ కొరకు గదిలో కూర్చుని కన్నీరు కాచేటువంటి ఒక గొప్ప దైవజనులు ప్రతి ఒక్కరికి కూడా కలిగి ఉంటాము. హల్లెలూయా. హల్లెలూయా. నేను నమ్ముచున్నాను. అటువంటి మొదటి నుంచి నేను మాట్లాడుచు ఉండగా, దైవజనులు మాట్లాడుచు ఉండగా నాకు ఈరోజే పరిచయం, ఈరోజే వచ్చాను ఈ ప్రాంతానికి. నేను అంతకుముందు ఎప్పుడు మీ దైవజనులను చూడలేదు, కానీ దేవుడు ఆయనలో ఉన్న అభిషేకం, ఆయన ఒక ఆత్మ దేవుడు నాకు కనపరుస్తూ ఉన్నాడు. ఆయనలో ఉన్న శక్తి, ఆత్మల భారం ఎప్పటికైనా సరే దైవజనుడు దైవజనుడే. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేని బిడ్డలారా ప్రార్థన చేయండి మీ దైవజనుల కోసము. మీ దైవజనుల మాట వినండి, లోబడండి. నీ దైవజనుడు నీ ఆశీర్వాదాన్ని కోరుకునేవాడు తప్ప ఎప్పుడు కూడా నువ్వు బాగుండాలని కోరుకునేవాడు తప్ప నువ్వు బాగోకూడదని ఎప్పుడు కూడా కోరుకోడు. హల్లెలూయా. కాబట్టి దైవజనులు సహకరించండి, ప్రార్థన చేయండి. మన కొరకు వచ్చినటువంటి రక్షకుణ్ణి మీరు ఆరాధించండి, ఘనపరచండి. ఈరోజు దేని మహాకృపను బట్టి నేను కూడా ఆశీర్వదించబడి, దీవించబడి, గత 3 నెలల క్రితమే నాకు వివాహం అయింది. మా పాస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. వివాహం అయింది. 3 నెలలు వివాహం అయిన తర్వాత మా భక్తి జీవితం ఏంటో తెలుసండి? ఏమీ లేవు. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. లోకంలో అన్నీ చూసిన వాడిని, లోకంలో నన్ను ఏది కూడా బాగు చేయలేదు కాబట్టి యేసు ఒక్కడే బాగు చేశాడు. కాబట్టి నేను విశ్వాసించాను యేసుని. అడిగిన ప్రభువా, నాకు సేవకు సహకరించేటువంటి ఒక దైవజనులు నాకు కావాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడి దైవజనులు నాకు చూపించారు. అతను వివాహం కోసం ప్రార్థన చేయాలి, ఎలా వివాహం చేసుకోవాలని ఆలోచన చేసుకున్నప్పుడు వాక్యానుసారంగా వివాహం చేసుకునే కృప దేవుడు ఇచ్చాడు. నా వివాహం ఎప్పుడు జరిగింది తెలుసండి? సెప్టెంబర్ 20వ తారీఖున జరిగింది తణుకులో. ఆ రోజు ఏంటాడు తెలుసండి? మూడం. ఆ నెలంతా కూడా ఏంటది? ఎటువైపు వెళ్ళినా సరే ఈరోజు పెళ్ళి పెట్టుకున్నావు ఏంటి అనేవాడు తప్ప నువ్వు పెళ్ళి దీవించబడతావు అనేవాడు లేడు. హల్లెలూయా. సరేలే మొత్తాన్ని పెట్టుకున్నా, దేవుని మీద భారం వేసుకున్నాను.
అలా మూడంలోనే పెళ్లి చేసుకునేటువంటి ఆలోచన కలిగి వెళ్ళిపోతూ ఉన్నాను. అలాగే ఉండగా ఆ మూడంలో కూడా వెళ్ళి మొత్తం పెళ్లి చేసుకునే ప్రయత్నం చేశాను. అందరూ అంటారు మూడంలో వీడికి కలిసి రాదు. అవునా కాదండి? చెప్పాలి, ఏమంటారు? మంగళవారం పెళ్లి చేసుకుంటే కలిసి రాదు, శుక్రవారం పెళ్లి చేసుకుంటే కలిసి రాదు, మూడంలో పెళ్లి చేసుకుంటే కలిసి రాదు, ఆయన చెప్పినప్పుడు పెళ్లి చేసి కూడా అసలు కలిసి రాదు అంటారు. హల్లెలూయా. కానీ నేను కూడా మరి ఏం చేస్తాం, మరి అదే రోజున పెట్టుకున్నాం మొత్తానికి మాకున్న అవకాశాన్ని బట్టి. కానీ నాకు కలిసి వచ్చింది తెలుసండి, గత నెల నుంచి పెళ్ళిళ్ళు లేవు, అందరు ఖాళీగా ఉన్నారు, ఫంక్షన్ హాల్ ఖాళీ. వెళ్ళాను, ఆడి దగ్గరికి వెళ్ళి ఫంక్షన్ హాల్ కోసం మాట్లాడితే ఆడేం చేయడు తెలుసండి, ఆడి క్వాలిటీ బతిమాలను మేము ఫంక్షన్ హాల్ ఎవరో బాబు అని. కానీ ఆడు తీసుకోండి బాబు, మీకు వందనాలు, మీకు దండం తీసుకున్నట్టు మొదలెట్టాడు. 1,00,000 రూపాయలకి ఇచ్చాడు ఫంక్షన్ హాల్. మీరు నమ్ముతారు నమ్మరు, 30,000కి ఇచ్చేసాడు. ఎంత? 1,00,000 రూపాయలు ఫంక్షన్ హాల్ 30,000కి ఇచ్చేసాడు. మాకు ఎంత కలిసి వచ్చింది? 70,000 కలిసి. ఇప్పుడు నాకు మూడంలో కలిసి వచ్చిందా లేదా? డెకరేషన్ వాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత రికార్డ్ యువర్ వీడియో. డెకరేషన్ వాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత దేని బిడ్డలారా, ఆడు 30,000 అడుగుతాడు మొత్తం అయితేకి డెకరేషన్కి. ఇద్దరిని కూర్చోబెట్టా డెకరేషన్ నేను పక్కన. ఆడు తలకి మీద కింద పడి 10,000 ఇస్తే చాలా నేను చేంజ్ చేసుకున్నాను డెకరేషన్, నేను చేసేస్తానని ఆడే వచ్చి మొత్తం చేసేసాడు. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే రేట్లు తగ్గించేస్తున్నారు. అంటే సీజన్ లేదు కాబట్టి. ఎవరికి కలిసి రాదనుకుంటారో అదే క్రైస్తవులు కలిసి వస్తారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మా పాస్టర్ గారిని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అమావాస్య రోజుని తీసుకొచ్చేసాను వెనక్కి. ఏ రోజుని? అవునా కాదు తల్లి? మా పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు, నేను బలిపీఠం మీద మాట్లాడుతున్నాను. అమావాస్య రోజుని తీసుకొచ్చేసాను. అందరూ అన్నారు కలిసి రాదని. 6వ రోజుని తీసుకొచ్చేసాను. 7వ రోజున మేమేం చేసాం తెలుసండి, ప్రార్థన చేసుకుని గ్రామాలకి వెళ్ళి సువార్త ప్రకటించడం ప్రారంభించాం. 7వ రోజు నుంచి ఈ రోజు వరకు, రేపు 20వ తారీఖు వస్తే మా పిల్ల 90 రోజులు 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల్లో మొదట 6 రోజులు తప్ప మిగిలిన రోజులన్నీ కూడా ఎక్కడ దిక్కున వాక్యం చెప్పడం, ఎక్కడ దిక్కున సువార్త ప్రకటించడమే, ఎక్కడ దిక్కున దేవుని పని చేయడమే. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. వేరొక ఆలోచన లేదు. కాబట్టి లోకానుసారమైన ఆలోచనలు, సాంప్రదాయాలు మనకి ఇంపార్టెంట్ కాదు. కానీ ప్రభు మీద ఆనుకొని నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకున్నాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అటువంటి కృప, అటువంటి అభిషేకం దేవుడు మీ అందరికి కూడా దయచేయను గాక. ఆమేన్. ఈరోజు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క అభిషేకం కలిగిన ప్రాంతంలో, ఈ యొక్క అభిషేకంలో మీకోసం నేను ప్రార్థన చేస్తాను. కొద్ది నిమిషాలు నిలబడండి.